అందరికీ నమస్కారం. మన విజయనగరంలో రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణం గురించి మీ అందరికీ తెలిసిందే. సుమారు 11 సంవత్సరాలు మొన్నే వార్షికోత్సవం 11వ వార్షికోత్సవం జరిగింది. అద్భుతంగా ఈ 11 సంవత్సరాలు కూడా రాష్ట్రీయంగా కానీ దేశీయంగా కానీ చాలామంది భక్తులు వచ్చి అన్ని దర్శనాలు చేసుకోవడం జరుగుతున్నాయి. ఎన్నో కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. అలాగే ఎప్పుడులాగే మన శ్రీరామనవమి ఉత్సవాలు కళ్యాణ మహోత్సవం చాలా అద్భుతంగా నిర్వహించడానికి తలపెట్టాము. ఇప్పుడులాగే చాలా అద్భుతంగా కూడా ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. శ్రీరామనవమి 6వ తారీఖున ఉదయం అభిషేకాలతో ప్రారంభించి తారక మంత్రమంతో పూర్ణాయుతో మధ్యాహ్నం చేసి సాయంత్రం కళ్యాణోత్సవంతో జరుగుతుంది. అలాగే 7వ తేదీ ఉదయం పట్టాభిషేకం 10 గంటలకి, సాయంత్రం 7 గంటలకి ఉద్యోగ సేవ కూడా జరుగుతుంది. ఎప్పుడులాగే మాకు సుమారు ప్రయాణానికి సుమారు 15,000 నుంచి 20,000 మంది ఎప్పుడు భక్తులు వస్తుంటారు. ఆ భక్తులకి అన్ని రకాల ఏర్పాట్లు సౌకర్యాలు ఏ విధంగా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వచ్చేవాళ్ళందరికీ కూడా ప్రసాదాలు, మధ్యాహ్నం నిత్యాన్న ప్రసాదం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఈసారి కూడా ఆ రకంగా అందరికీ ఏర్పాట్లు పూర్తిగా చేశాము. అలాగే అందరి భక్తులకు కూడా ఎప్పుడులాగే మన ఎన్సిఎస్ మల్టీప్లెక్స్ నుంచి, టీటీడీ కళ్యాణం నుంచి, ఎన్సిఎస్ థియేటర్ నుంచి కూడా ఫ్రీ బస్సెస్ కూడా ఏర్పాటు చేశాము. ఈ ఫ్రీ బస్సెస్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఈ 3 చోట్ల నుంచి సాయంత్రం 3 నుంచి మధ్యాహ్నం 3 నుంచి కూడా రాత్రి 10 వరకు తిరుగుతాయి. అలా అన్ని చోట్ల ఆ బస్సు సౌకర్యం కూడా అందరికీ మీ పత్రిక ద్వారా అందరికి తెలియజేస్తే వాళ్ళు ఉపయోగపరుచుకుంటారు అందరు రావడానికి వెళ్ళడానికి. అలాగే లోపల కూడా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఎప్పుడులాగే అక్కడ అన్ని చాలా ఏర్పాట్లు ప్రతిరోజు నిత్యం వచ్చే భక్తులకు కూడా వృద్ధులకి బ్యాటరీ కార్ కానీ, అలాగే లిఫ్ట్ కానీ, వీల్ చైర్స్ కానీ అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రేపు 10వ తేదీ నుంచి ఎండాకాలం వలన భక్తులందరికీ కూడా చాలామంది హైవే మీద దిగిపోతున్నారు, బస్సులో దిగిపోతున్నారు, ఆటోలో దిగిపోతున్నారు. అందరికీ ఇబ్బంది లేకుండా కూడా రోడ్డు మీద హైవే మీద నుంచి రామడం వరకు కూడా ఉచిత ఆటోస్ కూడా పెట్టడం జరుగుతుంది. 10వ తేదీ నుంచి కూడా ప్రారంభం చేస్తుంది. అది కూడా అందరూ ఉపయోగపరచుకోవడం ప్రయత్నం చేస్తుంది. లోపల అనేక విషయాలు, అనేక కార్యక్రమాలు కూడా నిత్యం జరుగుతుంటాయి. రామస్తూపంలో సుమారు 5 సంవత్సరాల్లో రామస్తూపం పెట్టి సుమారు 38 కోట్ల నామాలు చేయడం జరిగింది. అలాగే గోశాల ఉంది, గోశాల కూడా పెట్టి 7 సంవత్సరాలు అయింది. ఆ గోశాల కూడా నిత్యం వచ్చే ఆవులు వాటికి ఎన్ని రకాలుగా చేసే సేవలు, ఆ పాలతోటే స్వామివారికి ప్రసాదం చేయడం కూడా జరుగుతుంది. అలాగే అన్ని ఏర్పాట్లు, అన్ని రకాల కార్యక్రమాలు కూడా నిత్యం జరుగుతుంటాయి. నిత్యం ప్రతి నెల పునర్వసు కళ్యాణం జరుగుతుంటుంది. ప్రతి నెల కూడా అభిషేకాలు అన్ని దేవుడికి కూడా, వైకుంఠ నారాయణకి కూడా, హనుమంతుడికి, ఆంజనేయ గారికి, విఘ్నేశ్వరుడికి కూడా అందరికీ అభిషేకాలు నిత్యం జరుగుతుంటాయి. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ పత్రిక ద్వారా ఇప్పుడు తెలియజేస్తుంటారు. చాలా ఆనందం. ఇప్పుడు కూడా కళ్యాణోత్సవం గురించి మీ అందరూ తెలియజేసి, తర్వాత కూడా కళ్యాణం అయిపోయాక కూడా అంత అద్భుతంగా జరిగింది అనేది మీకు తెలియజేస్తానికి తెలుస్తుంది. ప్రతి సంవత్సరం కూడా అందరూ వస్తుంటారు, కార్యక్రమంలో పాల్గొంటారు, స్వాములు వారి ఆశీర్వాదం తీసుకుంటారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రామనారాయణం ఇది మా మామగారి కళల సాకారం. ఇది 11 ఏళ్ళు అయింది ఇప్పటికి అది జరుపుతున్నాము. రాముల వారి కళ్యాణము, అలాగే వసంత నవరాత్రులు ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా ఎంతో ఇంకా ఇంకా వృద్ధి అవుతూ ఉంది. ఎంతమంది పిల్లలు వస్తారు చూడడానికి, డాన్స్ చేస్తారు. అలాగే అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ప్రోగ్రామ్స్ అవుతాయి. చిన్న చిన్న ఒక 5 సంవత్సరాల పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి నృత్యం, సంగీతము, వాయిద్యాలు, అలాగే ఉపన్యాసాలు రకరకాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదంతా మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఇదంతా ప్రతి వేదాల్లో ఇమిడిపోయి ఉన్నాయి. ప్రతి కళలు కూడా అది రాముడి నుంచే వస్తాయి. మన రాముడే మూల పురుషుడు, ఆది అంతం అన్నీ ఆయనే. మన ధర్మం మనం కాపాడుకోవాలి. ప్రతి ఇంట్లోనూ రామ కళ్యాణం చేయాలి. అలాగే ప్రతి వీధికి ఒక రాములవారి గుడి ఉండేది. ఇప్పుడు అది కనిపించడం లేదు, అది కనుమరుగైపోతుంది. కానీ మనం అందరం కూడా
దాన్ని బాగా పైకి తీసుకొచ్చి ప్రతి వీధికి ఒక రాముల వారి గుడి కట్టాలి, ప్రతి ఇంట్లో అది ఆంజనేయుడు జెండా పెట్టాలి, మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మనం వెలుగుపుచ్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. అది జరగాలి అంటే మీడియా ద్వారానే, పత్రికల ద్వారానే ప్రతి ఇంటికి వెళ్తుంది. అది ప్రతి ఇంట్లోకి వెళ్ళాలి అంటే మీ మీడియా యొక్క గొప్పతనము, మీ పత్రికల యొక్క గొప్పతనమే. అది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికీ తెలియచేయండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీరాముడు సకల గుణాభిరాముడు, మనిషిగా ఎలా ఉండాలో నేర్పించిన మన తల్లి తండ్రి. సీతారాముడు కళ్యాణం అంటే మన మనిషి కళ్యాణం, మనిషి మానవత్వానికే కళ్యాణం. రండి అందరూ రామనారాయణంలో వైభవంగా జరుపుకున్నాము. సెప్టెంబర్లో కూడా వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది వెంకయ్య నాయుడు గారు. అది ఏంటంటే మొత్తం రామాయణం మీద రీసెర్చ్ చేయాలి అంటే మన వాల్మీకి రీసెర్చ్ సెంటర్కి రావాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో 1-2 months మనం డిప్లొమా కోర్సెస్ అండ్ సమ్మర్ క్యాంప్స్, వర్క్ షాప్స్ అండ్ PhD లెవెల్ కోర్సెస్ కూడా మనం లాంచ్ చేయబోతున్నాము. రామాయణం మీద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద రీసెర్చ్ చేయొచ్చు వాల్మీకి రీసెర్చ్ సెంటర్లోని. అండ్ ఈ రామనవమి నవరాత్రుల్లో 9 రోజులు కూడా పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేశారు బాగా. డాన్స్ ప్రోగ్రామ్స్, మ్యూజిక్ ప్రోగ్రామ్స్, కోలాటాలు అన్నీ జరిగాయి. ఈ కళ్యాణం కూడా అందరూ రావాలి, మనం అందరం కలిసి రాముడి కళ్యాణం జరుపుకుందాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. వసంత నవరాత్రుల్లో భాగంగా శ్రీ రామనారాయణ శ్రీమద్ రామాయణ ప్రాంగణంలో 6వ తారీఖు ఆదివారం నాడు శ్రీ రామచంద్ర స్వామి వారి పుట్టినరోజును పురస్కరించుకొని, శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకొని ఆ రోజు ఉదయం 5:30 గంటల నుండి కూడా సుప్రభాత సేవ కార్యక్రమంతో ప్రారంభించుకొని స్వామివారికి విశేష తోమాల సేవ, తదుపరి స్వామివారికి విశేషార్చన, 7:30 గంటలకు స్వామివారికి పంచామృత స్థపన తిరుమంజన కార్యక్రమం, తర్వాత ఉదయం 10 గంటల నుండి కూడా స్వామివారికి రామతారక మూలమంత్ర హవనం చేయడం జరుగుతుంది. 12 గంటల సమయంలో స్వామివారికి మహాపూర్ణాహుతి, ఆదివారం నాడు సాయంత్రం 5 గంటల నుండి కూడా స్వామివారికి మహాశాంతి కళ్యాణ మహోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానం వేద విజ్ఞాన పీఠం వైకానస విభాగాధిపతి అయినటువంటి డాక్టర్ టి బ్రహ్మాచార్య గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా వైఖానస ఆగమానుసారంగా కీర్తిశేషులు శ్రీమాన్ అగ్నిహోత్రం శ్రీనివాసాచార్య స్వామి గురువు గారి శిష్య బృందం వారందరిచే అంగరంగ వైభవంగా విశేష శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. మన రామనారాయణ ప్రత్యేకత ఏమనగా సంధించిన రామబాణాకృతిలో మన దేవాలయం ఉండడమే మన విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేక ఆకర్షణ. మన దేవాలయానికి ప్రపంచంలో ఎక్కడా కూడా లేనటువంటి రామబాణాకృతిలో, సంధించిన రామబాణాకృతిలో మన దేవాలయం ఉండడం మన జిల్లా వాసులకి మంచి పేరును తీసుకొచ్చేటువంటి ఒక ముఖ్య అంశం. అదేవిధంగా మన దేవాలయంలో ప్రతినిత్యము కూడా 60 అడుగుల అభయాంజనేయ స్వామి వారికి 3 మార్లు హనుమాన్ లేజర్ షో, హనుమాన్ చాలీసాతో, హనుమత్ దండకంతో కూడా భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క హనుమాన్ చాలీసా, హనుమత్ దండకాన్ని ప్రచారం చేయవలన సత్సంకల్పంతో LCS చారిటబుల్ ట్రస్ట్, అదేవిధంగా నారాయణ శ్రీనివాస్ గారి నేతృత్వంలో చాలా వ్యాయామాది కార్యక్రమాలు చేసి సమాలోచనలు జరిపి గత 7 సంవత్సరాలుగా స్వామివారికి లేజర్ షో అనేటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రతినిత్యము కూడా సాయంకాలం ఏర్పాటు చేయడం జరిగినది. దానిలో తద్భాగంగా స్వామివారికి శ్రీరామనవమి పర్వదినంలో రామ కళ్యాణానికి ఎటువంటి ఆటంకము లేకుండా శ్రీరామచంద్రుడి కళ్యాణానంతరము కూడా ఆ రోజు స్వామివారికి విశేషంగా లేజర్ షో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా లేజర్ షో అనంతరము అభయాంజనేయ స్వామి వారికి మహాహారతి కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కూడా రామనారాయణ ప్రాంగణంలో వచ్చినటువంటి ఏ ఒక్క భక్తుడికి కూడా క్షుద్బాధ లేకుండా ఆనందంతో స్వామివారి ప్రసాదాన్ని, స్వామివారి అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించి వెళ్ళాలని
యాజమాన్యం వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించి ఆ రోజు కళ్యాణోత్సవం జరిగేటువంటి రోజు ఉదయం నుండి కూడా రాత్రి కళ్యాణం అయ్యేంత వరకు కూడా భక్తులు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగినది. కావున ఈ సదవకాశాన్ని మన భక్తులందరూ కూడా వినియోగించుకొని స్వామివారి సేవలో ప్రత్యక్షంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలమని తెలియజేస్తూ 6వ తారీఖు సాయంత్రం 5 గంటలకు మన మహాశాంతి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో భాగమై ప్రత్యక్షంగా వీక్షించాలని కోరుకుంటున్నాం. అదే విధముగా సుదూర ప్రాంతాల నుండి కూడా వీక్షించడానికి వీలుగా మన సామాజిక మాధ్యమాలైనటువంటి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వగేరా సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేయడం జరిగింది. యాజమాన్యం వారు ప్రత్యేకించి శ్రద్ధ వహించి, ఎందుచేతనంటే మన దేశం మన రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర దేశాల భక్తులు కూడా వచ్చి మన దేవాలయాన్ని సందర్శించడం జరుగుతుంది. వారందరూ కూడా ఇచ్చినటువంటి సూచనలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ ఏర్పాటు చేయడం జరిగినది. కావున భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా వీక్షిస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.